అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో పండగల పూట పూరణం బూరెలు తయారు చేసుకుంటాం కదండి. ఆ బూరెలు ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దాం. చాలా మందికి ఈ పూరణం బూరెలు ప్రిపేర్ చేసేటప్పుడు తోపు అనేది సరిగా రాదు, లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చేస్తుంది, గట్టిగా రావడం జరుగుతుంది కదా. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పూర్ణం బయటికి రాదు, ఎంతసేపు అయినా ఈ బూరి సాఫ్ట్గా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అలాగే లోపల పూర్ణం కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూరణ బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజే పప్పు నానబెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కప్పుతోని 1 కప్పు వరకు మినపగుళ్ళు, 1.5 కప్పు వరకు బియ్యాన్ని వేసి పండగ ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. పప్పు బియ్యం తీసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఆల్రెడీ ముందే నేను నానబెట్టి తీసుకున్నానండి. నానబెట్టిన పప్పు బియ్యం పక్కన పెట్టుకొని మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పును కూడా నానబెట్టుకోండి 1 గంట ముందు. ఇప్పుడు శనగపప్పును కూడా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మనం ముందుగా పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఆ పప్పు బియ్యం మిక్సీ గిన్నెలో వేసుకోండి. బియ్యం మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత బూరు తినేటప్పుడు పూర్ణమే కాకుండా తోపు కూడా టేస్టీగా ఉండాలి కదా. అందుకోసమని చిన్న బెల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 యాలక్కాయ, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మధ్యలో నీళ్లు పోసుకుంటూ కొద్దిగా చిన్నది బరకగానే గ్రైండ్ చేసుకోండి. అలా అయితేనే బూరి గట్టిగా రాకుండా ఎంతసేపు అయినా క్రిస్పీగా ఉంటుందండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. పల్స్గా గ్రైండ్ చేసేసుకోకండి, దోసపిండి మాదిరిగా పల్చగా వద్దు, కొద్దిగా గట్టిగా ఉండినట్టుగానే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి. బూరె అనేది ఎంతసేపు అయినా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అంటే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల బూరె అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ప్లేట్ మూత పెట్టుకొని గంట పాటు పక్కన పెట్టుకుందామండి. పిండిని నానబెట్టుకోవడం వల్ల బూరెలు చాలా బాగా వస్తాయండి. పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మనం ముందుగానే 1 గంట ముందు శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి. ఆ శనగపప్పుని 2-3 సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళను కూడా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 లేదా 5 విజిల్ వేయించుకోండి. వెంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత చూద్దామండి. చూసారు కదండి, అసలు అడిగిన ఒక చుక్క కూడా వాటర్ లేదు, అలానే మాడిపోలేదు కూడా. కరెక్ట్గా నీళ్లు పోసుకొని కరెక్ట్గా విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి. మీరు చేసేటప్పుడు కానీ పప్పులో నీళ్ళు ఉండిపోయాయంటే ఆ నీళ్ళన్నీ వడకట్టేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో పప్పుని వేసుకోండి. ఇందులో 3 లేదా 4 యాలకులు వేసుకోండి. స్పూన్తో మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మధ్యలో పప్పు పలుకులు ఏమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పప్పు పలుకులు ఏమైనా ఉండిపోతే కనుక బూరె ఆయిల్లో వేసుకున్నప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసుకోండి. ఇందులో 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ ఎక్కువే తినాలి అనుకుంటే 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బెల్లం కరిగినంత వరకు కలుపుకోండి. నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగినంత వరకు కరిగించుకోండి. ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుందండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. పూర్ణం అనేది టేస్టీగా ఉండడం కోసం ఇందులో 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకోండి. నేను పచ్చి కొబ్బరి తురుమునే వేసుకున్నాను, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పూర్ణం అనేది గట్టిపడినంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూసారు కదండి, ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన దించి పెట్టుకోండి. కొద్దిగా చల్లబడినంత వరకు పక్కన పెట్టి వదిలేయండి. మనకి తోపు రెడీ అయిపోయింది, లోపల పూర్ణం కూడా తయారైపోయింది కదా.
ఈ పూర్ణాన్ని మీకు నచ్చిన సైజులో రౌండ్ బాల్ లాగా చేసి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నిని రౌండ్ బాల్స్లా తయారు చేసి తీసుకోండి. మీకు కావలసిన అన్ని తీసుకున్న తర్వాత ఇంకా పూర్ణం ఉండిపోతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ ఎప్పుడైనా బొబ్బట్టైనా చేసుకోవచ్చు, ఇలా పూర్ణం బూరెలైనా వేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం తోపుని గంట పాటు నానబెట్టుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి. పిండిని నానబెట్టుకుంటేనే బూరె అనేది పొంగుతుందండి. పిండిని నానబెట్టుకోవడం టైం లేకపోతే చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని కలుపుకొని బూరెలు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు బూరెలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని తోపులో వేసుకొని పిండిని బాగా పట్టించి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడి ఉండకూడదండి, అలానే తక్కువగా కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఉండాలండి ఆయిల్ అనేది. పూరీలు ఆయిల్లో ఎన్ని పడతాయంటే అన్ని వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ బూరెల్ని అటు ఇటు కలుపుకుంటూ పైన లేయర్ అనేది మంచి కలర్ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, మంచి క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా అన్ని వైపులు ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతసేపు అయినా అలాగే క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చేసుకుంటే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయండి. మీకు ఎక్కడా గట్టిగా అనిపించదు, ఆయిల్లో వేయగానే పూర్ణం బయటికి రాదు, చాలా బాగా వస్తాయండి ఇలా చేస్తే. ఈ శ్రావణ మాసానికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అంతే కాదండి, మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.